పేరు కిరణ్ కుమార్. నేను యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను హైదరాబాద్కు ఎస్ఎల్పిసి కోచింగ్ తీసుకోవడానికి. ముందు దిల్సుఖ్నగర్లో చూశాను కోచింగ్స్ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందని. నేను చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చూశాను. దాంట్లో డెమో క్లాసులు చాలా విన్నాను, కానీ నాకు ఏ కోచింగ్ నచ్చలేదు. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్లో వచ్చేసి నియర్లీ 100 to 150 మెంబర్స్ ఒకటే హాల్లో పెట్టి మైక్ పెట్టి చెప్పడం వల్ల నాకు నచ్చలేదు. తర్వాత నేను నెక్స్ట్ భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. అయితే ఈ భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్కి రాకముందుకు మా ఫ్రెండ్ ఒక అమ్మ ఉండే. అయితే ఆమె 1 year నుంచి నాకన్నా ముందు నుంచి కోచింగ్ తీసుకుంటుంది. అయితే నేను ఆమె రిఫర్ చేయడం వల్ల అది ఎలా ఉంటుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని అడిగితే చెప్పింది మరి ఇట్లా ఉంటుంది అంటే సరే అని నేను వచ్చేసి ఫస్ట్ డే డెమో క్లాస్ ఉన్నాను. మన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ బయాలజీ క్లాస్ ఉన్నాను. చాలా నాకు నచ్చింది. అదేవిధంగా రీజనింగ్ కూడా విన్నాను శివకుమార్ సార్ సబ్జెక్ట్. అయితే చాలా బాగుంది క్లాసు. తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి జాయిన్ అయిపోయాను. ఈ సార్ వాళ్ళు కన్సెషన్ కూడా ఇచ్చారు. నాకు ఇంత అమౌంట్ అంటే కూడా కొంచెం సార్ అంత కట్టుకోలేను సార్ అని కూడా చెప్పారు. సరే జాయిన్ అయిపోతే అంటే జాయిన్ అయ్యాను. అది నేను యాక్చువల్లీ బైపీసీ బ్యాక్గ్రౌండ్. నాకు అసలు మ్యాథ్స్ అంటే రాదు. నాకు టేబుల్స్ ఒకటి వచ్చు, 1 to 10 టేబుల్స్ వచ్చు. అసలు డివిజన్ ఎలా చేయడం తెలియదు, మల్టిప్లికేషన్ రాదు, ఎల్సీఎం తెలియదు, హెచ్సీఎం తెలియదు. నేను 10th నాకు మ్యాథ్స్లో నాకు C గ్రేడ్. అయితే నేను మోడల్లో పాస్ అయ్యాను. అయితే సరే అని ఏమనుకున్నానంటే క్లాస్లో విన్నాము, ఎలాగో గేమ్ చేసుకున్నాం. మెయిన్లీ సార్ ఏమన్నా మెయిన్లీ మ్యాథ్సే బాబు, నువ్వు క్రాక్ చేయాలన్న మ్యాథ్స్ రీజనింగ్ అని చెప్పారు. అయితే నేను డైలీ వచ్చి క్లాసెస్ కూర్చున్నాను. మార్నింగ్ 9 o'clock వచ్చి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటాను. నేను ఏ క్లాస్ అయినా మ్యాథ్స్ క్లాస్ అటెండ్ అవుతాను. అయితే స్టార్టింగ్లో నాకు అర్థం కాదు. ఫస్ట్ 2 classes నాకు ఏం అర్థం కాదు. తర్వాత 1 week తర్వాత నాకు కమాండ్ వచ్చింది కొంచెం ఏంటిది ఎలా చేస్తారు, ఎలా మ్యాథ్స్ ఎలా సబ్స్టిట్యూషన్ డివిజన్ మల్టిప్లికేషన్ అనే కమాండ్ వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఒక 30% మ్యాథ్స్ సార్ ఏ క్వశ్చన్ వేస్తే దాంట్లో ఒక 30% చేయగలుగుతున్నాను. అది మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఒక 10 years నుంచి చెప్తున్నారు. అదేవిధంగా వచ్చేసి మన సైన్స్ మరియు హిస్టరీ పాలిటీ కూడా చాలా బాగా చెప్తారు. హిస్టరీ వచ్చేసి సార్ వెంకట్ సార్ అని చాలా ఉంటాడు, చాలా బాగా చెప్తాడు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తాడు, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. ఇన్స్టిట్యూట్ వచ్చేసి దిల్సుఖ్నగర్ దగ్గర సాయిబాబా దగ్గర పిల్లర్ నెంబర్ 1552 అన్నపూర్ణ కాంప్లెక్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. జాయిన్ కావాల్సి అనుకునే వాళ్ళు చాలా తొందరగా వచ్చి జాయిన్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు December 9th జాబ్ క్యాలెండర్ రాబోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి అనేవారు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ముందే ఉండి చదువుకోవాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినాక మనం చదువుకుందామన్నా మనకు ఆ సిలబస్ తెలుసుకోవడమే సరిపోతుంది, కానీ మనం దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకు ఆ డెప్త్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుందో తెలియదు. అందుకే ముందు మీరు ఎవరైనా ఎస్ఎల్పిసికి జాయిన్ అవ్వాలనుకుంటారో ముందే వచ్చి ఈ భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలి. ఇదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని నేను చెప్తాను. ఫస్ట్ మీరు వచ్చి డెమో క్లాస్ విన్న తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయరు. మంచిగా మనకి ఎట్లా అంటే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. నేను చిన్నప్పుడు మన స్కూల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అలాగనే ఉంటుంది. మన భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. స్టూడెంట్గా రండి, ఉద్యోగ